అడుగుతున్నా, మనం యేసయ్యకు దగ్గరగా వస్తున్నామా? రోజు రోజుకి యేసయ్యకు దూరంగా వెళుతున్నామా? ఒక్కసారి ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ నువ్వు యేసయ్యకు దినదినము దూరంగా వెళ్తున్నట్లయితే, కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త బంధాలు, కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త సర్కిల్లో నీ జీవితంలో ప్రవేశించి నిన్ను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తున్నట్లయితే, అంతకంటే ఘోరమైన తప్పిదము, పాపము మరొకటి లేదో. అయిపోయో, నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు, ప్రాణ అపాయ స్థితిలో పడబోతున్నావు. రక్షించే నాదుడు లేని చోటికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ జీవితం అనే ప్రయాణంలో ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానికి, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా అడుగులు వేసుకుంటూ, తీర్మానాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా జీవించాలని వెళ్ళు. ఆ మార్గము కాసేపు నీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ ఆ తరువాత నిన్ను సమాధి చేసి పడేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, అల్పకాల పాప భోగము అంటే, పాపము అనే భోగంలో అల్పకాలం, కొంచెం కాలం సంతోషం ఉందట, కానీ అది కేవలం తాత్కాలికం. కానీ అది మిగిల్చేది మాత్రం శాశ్వత కాల శిక్ష. అదేంటి తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి నరకం.